గజం భూమి 13,500 రూపాయలతో 151 గజాల భూమి 20 లక్షలు మాత్రమే. ఢిల్లీలో ఉన్న బీఆర్ఎస్ ఎంపీలకు ఆ పార్టీ అధినేత కేసీఆర్ నుంచి పిలుపు వచ్చింది. ఉన్నపలంగా హస్తిన నుంచి తెలంగాణకు రావాలంటూ సందేశం పంపారు. పార్లమెంట్లో మళ్లీ గందరగోళ వాతావరణం నేపథ్యంలో ఎంపీల సస్పెన్షన్స్తో ఉభయ సభలు సజావుగా నడవలేని పరిస్థితి నెలకొంది. ఈ సస్పెన్షన్లో మొత్తం 142 మంది ఎంపీలపై చైర్మన్ సస్పెన్షన్ వేటు వేశారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎంపీలకు కీలక మెసేజ్ పంపించారు. లోక్సభలో మొత్తం 96 మంది ఎంపీలు, రాజ్యసభలో 46 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. తాజాగా మంగళవారం మరో 50 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. అయితే సభలు ప్రారంభం కాగానే సస్పెన్షన్లను నిరసిస్తూ ఇండియా కూటమి ఎంపీలంతా నిరసన వ్యక్తం చేశారు. చైర్మన్ ఎంత చెప్పినా వినిపించుకోకపోవడంతో 50 మంది అభ్యర్థులను సస్పెండ్ చేశారు. దీంతో సభలో మళ్లీ గందరగోళ వాతావరణం చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఎంపీలను వెనక్కి రావాలంటూ కేసీఆర్ పిలుపునిచ్చారు. మరోవైపు వచ్చే పార్లమెంటు ఎన్నికలపై కేసీఆర్ ఫోకస్ పెట్టారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోగా ఆ పార్టీ నేతల్లో నిరాశ పెరిగింది. అయితే పార్టీ క్యాడర్ను బలోపేతం చేసేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారు. పార్లమెంటు ఎన్నికల్లో ఎలాగైనా బీఆర్ఎస్ పార్టీ 17 స్థానాల్లో విజయం సాధించేలాగా చేసేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎంపీలను కేసీఆర్ తెలంగాణకు వచ్చేయాలని పిలుపునిచ్చారు. ఉభయ సభల ఎంపీలు వెంటనే హైదరాబాద్ రావాలని ఆదేశం ఇచ్చినట్టు సమాచారం. సోమవారం సాయంత్రం ఎంపీలతో ఫోన్లో కేసీఆర్ మాట్లాడారు. ఎంపీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై వారితో చర్చించనున్నారు. అయితే పార్లమెంటు ఎన్నికల్లో ఎవరిని నిలబెడతారనే ఉత్కంఠ తెలంగాణ రాజకీయాల్లో నెలకొంది. ఇటీవల హిప్ రీప్లేస్మెంట్ చికిత్స చేయించుకున్న కేసీఆర్ ప్రస్తుతం నందినగర్లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.